అది ఓ ప్రైవేట్ హాస్పిటల్. కానీ అక్కడ జరిగేదంతా కిడ్నీల వ్యాపారం. ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు వ్యక్తులు హాస్పిటల్ నిర్మించి అక్కడ అక్రమంగా కిడ్నీ మార్పిడులు చేపిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అమ్మాయిలకు డబ్బు ఆశ చూపెట్టి కిడ్నీలను అమ్ముకుని డబ్బులు దండుకుంటున్నారు. సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో ఏర్పాటైన అలకనంద ఆసుపత్రి కేంద్రంగా జరుగుతున్న కిడ్నీ రాకెట్ దందా బయటపడింది. ఎలాంటి అనుమతులు లేకుండానే జరుగుతున్న కిడ్నీ మార్పిడి సమాచారంతో జిల్లా వైద్యాధికారులు రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డిఎంహెచ్ఓ గీతతో పాటు ఏసీసీ కృష్ణయ్య హాస్పిటల్లో తనిఖీలు చేపట్టారు. అమాయకులను ఆసరాగా చేసుకుని ఆసుపత్రిలో జరుగుతున్న కిడ్నీ రాకెట్ గుట్టును బయటపెట్టారు. మెడికల్ ఆఫీస్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. పోలీసుల రైడ్తో నిర్వాహకులతో పాటు హాస్పిటల్లోని వైద్యులు, ఇతర సిబ్బంది రోగులను వదిలేసి పరారయ్యారు. దీంతో అధికారులు బాధిత రోగులను గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టామని, చర్యలు తీసుకుంటామని తెలిపారు. అది ఓ ప్రైవేట్ హాస్పిటల్. కానీ అక్కడ జరిగేదంతా కిడ్నీల వ్యాపారం. ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు వ్యక్తులు హాస్పిటల్ను నిర్మించి అక్కడ అక్రమంగా కిడ్నీ మార్పిడులు చేపిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అమ్మాయిలకు డబ్బు ఆశ చూపెట్టి కిడ్నీలను అమ్ముకొని డబ్బులు దండుకుంటున్నారు. సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో ఏర్పాటైన అలకనంద ఆసుపత్రి కేంద్రంగా జరుగుతున్న కిడ్నీ రాకెట్ దందా బయటపడింది. ఎలాంటి అనుమతులు లేకుండానే జరుగుతున్న కిడ్నీ మార్పిడి సమాచారంతో జిల్లా వైద్యాధికారులు రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డిఎంహెచ్ఓ గీతతో పాటు ఏసీసీ కృష్ణయ్య హాస్పిటల్లో తనిఖీలు చేపట్టారు. అమాయకులను ఆసరాగా చేసుకుని ఆసుపత్రిలో జరుగుతున్న కిడ్నీ రాకెట్ గుట్టును బయటపెట్టారు. మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. పోలీసుల రైడ్తో నిర్వాహకులతో పాటు హాస్పిటల్లోని వైద్యులు, ఇతర సిబ్బంది రోగులను వదిలేసి పరారయ్యారు. దీంతో అధికారులు బాధిత రోగులను గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టామని, చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిఎంహెచ్ఓ రంగారెడ్డి జిల్లా. మరి మనకి 12:30 1 గంట టైంలో మధ్యలో మనకి ఇట్లా విషయం తెలిసింది. ఒక హాస్పిటల్లో ఇల్లీగల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి అనేటటువంటి విషయం తెలవడం జరిగింది. తెలవగానే ఇమీడియట్గా మా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా మన ఏసీపీ గారు, తర్వాత ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా వచ్చి హాస్పిటల్లో తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేస్తే ఒక 2 డోనార్స్, 2 రెసిపియెంట్స్, అంటే కిడ్నీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళిద్దరూ, అదే రకంగా కిడ్నీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు 4 కూడా పేషెంట్స్ బెడ్స్ మీద పడుకోవడం గమనించడం జరిగింది. మరి ఇమ్మీడియట్గా డాక్టర్స్ ఎవరు, ఇక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరు అని చెప్పేసి వాళ్ళ కోసం వెతికితే ఎక్కడా కూడా దొరకకుండా వారందరూ కూడా పారిపోయారు. ఎవరు తప్పించుకొని ఎవరు కూడా లేరు. ఆ తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో సుమంత్ అనేటటువంటి వ్యక్తిని మరి పోలీసు వారి సహకారంతో పట్టుకోవడం జరిగింది.